వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో ఎద్దుల బండ్ల గిరకపోటీ పౌర్ణమి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆదేశాలతో నిర్వహించారు. పోటీలలో 5 జతలు పాల్గొన్నాయి. మొదటి బహుమతి బీజేపీ పార్టీ కార్యవర్గం నుంచి కొండ ఎర్రన్న గిత్తులకు 15,000 రూపాయలు, రెండో బహుమతి జనసేన పార్టీ కార్యవర్గం నుంచి కురువ లింగన్న తాత గిత్తులకు 10,000 రూపాయలు, మూడో బహుమతి టీడీపీ కార్యవర్గం నుంచి హరిజన సొంటన్న గిత్తులకు 5,000 రూపాయలు అందజేశారు. గ్రామ ప్రజలు, పోలీసులు కార్యక్రమ విజయానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సందర్భంగా గిరిగం పోటీలు నిర్వహించడం జరిగినది. పోటీలు నిర్వహిస్తున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున మొదటి బహుమతిగా బీజేపీ వాళ్ళు, రెండవ బహుమతిగా జనసేన వాళ్ళు, మూడవ బహుమతిగా టీడీపీ గుడిసి కృష్ణమ్మ వర్గము. ఆ రకంగా ఇచ్చిన వాళ్ళతో చాలా వాళ్ళకి ధన్యవాదములు. అలాగే పోటీ నిర్వహించినటువంటి నాయకులు కూడా ఈ నాయకులు ఇది ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో ఎద్దుల బండ్ల గిరకపోటీ పౌర్ణమి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆదేశాలతో నిర్వహించారు. పోటీలలో 5 జతలు పాల్గొన్నాయి. మొదట బహుమతి బీజేపీ పార్టీ కార్యవర్గం నుంచి కొండ ఎర్రన్న గిత్తులకు 15,000 రూపాయలు, రెండో బహుమతి జనసేన పార్టీ కార్యవర్గం నుంచి కురువ లింగన్న తాత గిత్తులకు 10,000 రూపాయలు అందజేశారు. వరకు కూడా శాలరీలు అనేది వేయలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. మాకు ఈ రోజు ఏమైనా ఈ రోజు దాటిపోతే రేపు శాలరీ చేసినా కూడా మాకు సుఖం లేదు. ఎందుకంటే మాకు ఈఎంఐ ద్వారా కట్ అయిపోతుంది. బ్యాంక్ నుంచి ఆల్రెడీ మాకు మెసేజ్ కూడా వస్తాయి. కానీ ఇంతవరకు అన్ని జిల్లాలు కూడా శాలరీలు వేశారు. కానీ ఇంతవరకు మా జిల్లాకి శాలరీలు కూడా అసలు ఏం పట్టించుకోవడం. మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మా ఎండి పరిస్థితి ఎలా ఉంది, చాలా దారుణంగా ఉంది. చాలా మంది కూడా పిల్లలకి స్కూల్ ఫీజులని, ఇల్లు రెంట్లని చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మేము కాంట్రాక్ట్ దగ్గరికి వచ్చాము. మా ప్రాబ్లం అనేది కొంచెం అర్థం చేసుకొని పరిష్కరిస్తారని, ఈవినింగ్ లోపు మాకు క్రియేట్ అయ్యేలా చూస్తారనేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. దాని గురించి ఇంకోటి విషయం, ఇప్పుడు మా ఎండి వ్యవస్థని కూటమి ప్రభుత్వం అనేది సడన్ గా మమ్మల్ని తీసి రోడ్డు మీద పడేసింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సరే, అందరూ పేదవాళ్ళు, ఎవరు కూడా అవకాశం ముందు కాదు. వీళ్ళ పరిస్థితి దారుణంగా తయారు చేసింది కూటమి ప్రభుత్వం. మాకు కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా మమ్మల్ని సడన్ గా రాత్రికి ఈ జియో పాస్ చేసాము, ఎండి వెహికల్స్ తీసేస్తామని చెప్పేశారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం నాదెండ్ల మనోహర్ గారికి, మీరు నిర్ణయం తీసుకున్నారా కానీ స్టేట్ మొత్తం అవనియండి, ఎక్కడ నుండి మా పార్వతీపురం మంచి జిల్లాల నుంచి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. మీరు బొల్లు ఏదో తీసేసాము, ఏదో చేసేసాము మీరు అనుకుంటారు. డీలర్ రేషన్ ద్వారా సక్రమంగా రేషన్ వెళ్ళిపోద్దని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు కూడా చాలా మంది కూడా మీకు ఫ్యూచర్ లో దీని ఎఫెక్ట్ తెలుస్తుంది. మేము రాజకీయం పరంగా మాట్లాడట్లేదు సార్. ప్రజల సేవ, ప్రజలకి నేరుగా వాళ్ళే వీధిలోకి వెళ్ళి మీరు సర్వీస్ చేసింది మీరు నిలిపివేశారు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అందులో మా బతుకులు రోడ్ల మీద పడేశారు, ఎండి వ్యవస్థని రోడ్ల మీద పడేశారు. మీరు రాజకీయ పరంగా ఆలోచిస్తున్నారు కానీ జనాలు కూడా శాలరీలు అనేది వేయలేదు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం పెద్దపెంకి గ్రామంలో ఎంపీపీ స్కూల్ను తల్లిదండ్రుల అనుమతి లేకుండానే మోడల్ స్కూల్గా మార్చడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ కమిటీ చైర్మన్ వాడాడ గంగరాజు సహా సభ్యులకు సమాచారం లేకుండానే ఈ మార్పులు జరిగాయని ఆరోపిస్తున్నారు. వలస జీవితాన్ని నడుపుతున్న తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవడంలో ఇబ్బందులు పడతారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోనే స్కూల్ కొనసాగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ప్రజలు వినతులు చేస్తున్నారు. దయచేసి కూడా ఎక్కడ చదువుకున్నారు, మా ఊరికి మొట్టమొదటి స్కూల్ ఎక్కడ స్థాపించడం జరిగింది కాబట్టి
ఈ స్కూల్ని మోడల్ స్కూల్ అనుసంధానం చేయకుండా మా ఎస్సీ వీధికి, ఇక్కడ దళిత వాడికి, ఇక్కడ పక్కన కోరాకల వీధికి, ఇక్కడ దగ్గర ఉన్న వడ్రంగి కులానికి చెందిన వాళ్ళందరికీ, సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరికీ ఇది చాలా దగ్గరగా ఉంటది కాబట్టి పిల్లలు అంత దూరం వెళ్ళలేరు కాబట్టి, వర్షాకాలంలో వెళ్ళలేరు కాబట్టి ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలని దయచేసి మా మనని అర్థం చేసుకోమని ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. ఒక పేరెంట్స్ కమిటీ మీటింగ్ కూడా ఇది పెట్టకుండా, ఒక చైర్మన్ గా నా అనుమతి లేకుండా ఈ స్కూల్ని మోడల్ స్కూల్ అనుసంధానం ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి ఎంఈఓ గారు ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలని మా మనవి, మా పేరెంట్స్ అందరి మనవి కూడా ఇదే. వెరీ గుడ్ గారు, మీకు నమస్కారాలు. ఈ స్కూల్ పెదపెంకి నెంబర్ 1 స్కూల్ పుట్టపూర్వతంతో ఉన్నది కాబట్టి మా పిల్లల్ని దయచేసి దూరంగా పంపించడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. మేము కూలి నాలుగు బయటకు వెళ్తాము, మా పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే సమస్యలు పడతారు. కుక్కలు నక్కలు ఏవైనా సరే వర్షాకాలం అప్పుడు కూడా మా పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి మేము ఇక్కడే ఉంచదలుచుకుంటాం. మీ స్కూల్ మీరు దయచేసి ఈ మోడల్ స్కూల్లోనా కాదు, మా పేరెంట్స్ కూడా ఇక్కడే చదువుకున్నారు. మా ఊరికి మొట్టమొదటి స్కూల్ ఇక్కడే స్థాపించడం జరిగింది కాబట్టి ఈ స్కూల్ని మోడల్ స్కూల్ అనుసంధానం చేయకుండా మా ఎస్సీ వీధికి, ఇక్కడ దళిత వాడికి, ఇక్కడ పక్కన కోరాకల వీధికి, ఇక్కడ దగ్గర ఉన్న వడ్రంగి కులానికి చెందిన వాళ్ళందరికీ, సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరికీ ఇది చాలా దగ్గరగా ఉంటది కాబట్టి పిల్లలు అంత దూరం వెళ్ళలేరు కాబట్టి, వర్షాకాలంలో వెళ్ళలేరు కాబట్టి ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలని దయచేసి మా మనని అర్థం చేసుకోమని ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. ఒక పేరెంట్స్ కమిటీ మీటింగ్ కూడా ఇది పెట్టకుండా, ఒక చైర్మన్ గా నా అనుమతి లేక కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలం జాతిపడతపల్లె చింతలపల్లె మధ్య రోడ్డుపై శుక్రవారం ఒక యువతి మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి పేరును ఎలిజబెత్ 22 సంవత్సరాలుగా గుర్తించారు. ఆమె పోరుమామిళ్ల మండలం కలవకుంట్ల గ్రామానికి చెందిన వారిగా తెలిపారు. ఇది హత్య లేదా రోడ్డు ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గ్లౌజ్ ఉంటే ఇస్తావా? కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ప్రధాన రహదారుల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా సిద్ధవటం రోడ్డులోని చికెన్, మటన్ మార్కెట్ల దగ్గర ఈ కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ప్రజలు రోడ్డు మీద నడవాలంటేనే భయపడుతున్నారు. నిన్న సాయంత్రం నుండి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు 27 మందిని వీధి కుక్కలు కరిచాయని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. బాధితులకు వెంటనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బద్వేల్ మున్సిపాలిటీ స్పందించి వీధి కుక్కలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఖచ్చితంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును ఆక్రమించారని ఆరోపణలతో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. శాతం రాయిలో వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారుల డబ్బాలు తొలగిస్తూ చర్యలు చేపట్టారు. అధికారులు భారీగా పోలీసులతో వచ్చి గుడిసెలను తొలగించడంతో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా జీవనం సాగిస్తున్న మాకు ఒక్కసారిగా ఇలాంటి చర్యలు తగవని వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. మున్సిపాలిటీ తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ల్యాండ్ ఉందన్నా, గవర్నమెంట్
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని జగనన్న కాలనీలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జూన్ 11వ తేదీ ఉదయం 6 గంటలకు కెంగం శ్రీను అనే వ్యక్తిని అతని భార్య దేవి, ఆమె ప్రియుడు జంపా దుర్గారావుతో కలిసి స్టూల్తో తలపై కొట్టి షర్టుతో ముక్కు నోరు నొక్కి ఊపిరి ఆడనివ్వకుండా హత్య చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమంత్ను డీఎస్పీ విద్య అభినందించారు. నివాసం ఉంటున్నాడు. ఈ సదరు కెంగం శ్రీను అండ్ దేవి ఇంతకు ముందు వేరే చోట ఉన్నప్పుడు ఈ ముద్దాయి ఎవరైతే రెండో ముద్దాయి ఉన్నాడో మన జంపా దుర్గారావు అనే అతను ఫ్రెండ్స్ ఇతనితో పాటు కలిసి పక్క ఇళ్లలో ఉండేవాడు. ఆ టైం నుంచే ఈ జంపా దుర్గారావుకి అండ్ మృతుని భార్య అయిన కెంగం దేవికి ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడిందండి. అది వీరు ఎవరన్నా కాలనీకి కొత్తిల్లు కట్టుకుని షిఫ్ట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. ఈ విషయం మీద భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగేవి. నిన్న కూడా మృతుడు బాగా తాగేసి వచ్చి భార్యతో గొడవ పడడం జరిగింది. ఆవిడని అలా కొడుతూ ఉంటే ఆవిడ అతని తోసేసి తల మీద ఒక ప్లాస్టిక్ స్టూల్ తోటి కొట్టడం జరిగిందండి. అతను అలా పడిపోయి ఆమె అతన్ని బయటికి గెంటేసిన తర్వాత ఆమె ఎక్కడ కొడతాడో అని తలుపులు మూసేసుకుంది. ఆ తర్వాత చాలా సేపటికి అతను కేకలు వేస్తూ ఉంటే ఎక్కడ చంపేస్తాడో అని ఈమె సదరు జంపా దుర్గారావు ఫోన్ చేసి రమ్మని అడగడం జరిగిందండి. అతను వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మృతుల్ని షర్టు తోటే అతని ముక్కు మీద నోరు మీద నొక్కి చంపడం జరిగిందండి. ఈ విషయంలో ఈ మృతుని శ్రీకాకుళం జిల్లా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సూర్య మహల్ నుంచి 7 రోడ్డు వరకు 200 మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు గారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 15,000 రూపాయలు ఇచ్చామనే కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడు పాఠశాల అభివృద్ధి పేరుతో 2,000 రూపాయలు పెన్షన్ కోత పెట్టడం దుర్మార్గము అని చెప్పారు. ఈ కోత తల్లిదండ్రులకు విద్యార్థులకు భారీ సమస్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక ప్రమాణాలతో చాలా మంది విద్యార్థులు ఈ సహాయం అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలోని వికాస్ ఇన్ హోటల్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల శాంతి భద్రతలను కాపాడకుండా చంద్రబాబు లోకేష్లకు వత్తాసు పలికేస్తూ చూస్తూ ఊరుకోమని తీవ్ర హెచ్చరికలు చేశారు. కాకి దుస్తులు వేసుకుంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని, అడ్డుగోలుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే పక్షపాతంతో వ్యవహరిస్తే ప్రజల సమాధానం తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మా శక్తివంతమైన తాను ఏ విధమైన సత్యం, మీరు కాకి బట్టలు వేసుకుని, మీరు రివాల్వర్ తీసుకుని, లాఠీ తీసుకుని మీరు చట్టాన్ని కాపాడాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి చెంచాలుగా పనిచేస్తే
లోకేష్ చెంచాలుగా పనిచేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోవాలి. మాది ఒక పొలిటికల్ పార్టీ, మా శక్తివంతమైనటువంటి పొలిటికల్ పార్టీ. మేము అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మీ ఇష్టం వచ్చినట్టుగా తిక్క తిక్క వేషాలు వేస్తే మీరు పోలీసు అధికారులైనా మరొకరైనా సహిస్తూ ఊరుకోము. చట్ట ప్రకారం మీ అంతు తెలుస్తామనేది కూడా ఈ సందర్భం. వ్యవహరించకపోతే మీ సంగతి కూడా తెలుసు. తాము ఏ విధమైన సంజీవం. విమాన ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన నేపథ్యంలో అవనిగడ్డలో సంతాప కార్యక్రమం నిర్వహించబడింది. శుక్రవారం క్రాంతి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన మానుకోవాలని, సమస్యలు తక్షణమే పరీక్షించాలని డిమాండ్ చేస్తూ 3-4 రోజుల్లో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు జనరల్ బాడీ సమావేశంలో తెలిపారు. కార్మికులు పెన్షన్, సమాన వేతనం, రెస్క్ అలవెన్స్, శాశ్వత ఉద్యోగం, జీతాల్లో సమర్థత, సెలవులపై స్పష్టత లాంటివన్నీ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.